అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 26వ తేదీన శివరాత్రిని ఘనంగా నిర్వహించడానికి అనంతపురంలో భారీ ఎత్తున ఏదైతే ఉందో నిర్వాహకులు మొత్తం సన్నాహం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ సంవత్సరం అయితే మాత్రం గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి పాదుకలను ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులకు అందజేయాలని చెప్పేసి కూడా వారు ఔదంబర వృక్షంతో తయారు చేసినటువంటి దత్తాత్రేయుడు పాదుకలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఆ రోజు కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఏమేమి నిర్వహిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం. సరే, ఏంటి ఈ శివరాత్రి కార్యక్రమాలు ఎలా ఉండబోతుంది? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో ధర్మ ప్రచార మండలి వారు శివరాత్రి జాగరణ మహోత్సవం అనేది 9వ సంవత్సరం నిర్వహిస్తున్నామండి. ఈ జాగరణ మహోత్సవం ముఖ్యోద్దేశం భక్తులందరూ కూడా సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పంచాక్షరి మంత్రంతో అందరూ కూడా కూచిపూడి నాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లని గురువులు, అలాగే కోలాటాలు, అనేక రకాల కార్యక్రమాలతో ఆహ్లాదకరంగా రాత్రిల్లా శివుని రేయి మహాశివరాత్రి రేయి ప్రత్యేకంగా జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మనం శివలింగాలు ఇస్తున్నాం. ఇంటింటా శివుడు ఉండాలి, హర హర మహాదేవ్, ఘర్ ఘర్ మహాదేవ్ అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఏం చేశామంటే దత్తుడి పాదుకలు ఇస్తున్నాం. దత్తాత్రేయుని వారి పాదుకలు ప్రతి ఇంటా ఉండాలనే ఉద్దేశంతో దత్తాత్రేయ పాదుకలు మన ఇంటికి రావడం వలన కలిగే ముఖ్యమైన 3 పాయింట్లు నేను చెప్పగలుగుతున్నాను. ఒకటి, అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో ఎటువంటి చిన్న చిన్న సమస్యలు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో భార్యాభర్తలు ఉంటారు. 3, నరదిష్టి అనేది పోతుంది. ఇలాంటి ముఖ్యమైన ఇంకా చాలా అనేక రకాల మేడి చెట్టుతో తయారు చేసిన దత్తుకుని పాదుకలు ఇవ్వటం అంటే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి మీ కర్మ దిగుద్ది అంటారు. అటువంటి మేడి చెట్టుతో తయారు చేసిన దత్తుడి పాదుకలే మన ఇంటికి వస్తుంటే ఇంకంతకన్నా అదృష్టమే ఉందండి. దీనికి కారణం గురువులు మాణిక్య రాఘవేంద్ర ప్రభువు గారికి ఈ విన్నవించిన వెంటనే మంచి కార్యక్రమం దత్తుడి పాదుకలు ఇవ్వండి అంటే ఈ సంవత్సరం 50 మంది వరకే ఇస్తున్నాం. ఎందుకంటే మేడి చెట్టు దొరకటం తక్కువ, అది తయారు చేసేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. దానికి ఇప్పుడు గుంటూరు నుంచి తయారు చేసి తెప్పించామండి. 50 పాదుకలు ఈ సంవత్సరం ఇస్తున్నాము. అది 50 మంది జంటలు భార్యాభర్త కలిసి ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాము. వారికి మిగతా వాళ్ళకు కూడా తదుపరి కార్యక్రమాల్లో ఇవ్వడం జరుగుతుందండి. సరే, ముఖ్యంగా ఏదైతే ఉందో శివరాత్రిని ప్రత్యేకంగా చూసేటువంటి నేపథ్యంలో మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి రోజున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఈ సంవత్సరం అయితే మాత్రం పాదుకలు ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమాలు కంటిన్యూ ఉంటాయా? ఇలాగే మీరు రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది? మంచి ప్రశ్న, పెద్ద ప్రశ్న. ఏం లేదండి, ఇలాంటి కార్యక్రమం జరపాలనే ఉద్దేశంతోనే ఆ దేవుడు మాకు శక్తినివ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఇచ్చిన కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాన్యమైన భక్తులు వచ్చి మా దగ్గర కూర్చుని భజనలు చేయాలి. సామాన్యుల కోసమే మేము ఈ కార్యక్రమం. మా కార్యక్రమానికి ఎవరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్రవేశం ఉచితం. అందరూ ఆనందంగా అభిషేకాల్లో పాల్గొనవచ్చు. మీరు ఏ దేవాలయకి వెళ్ళినా 350, 400 కట్టి అభిషేకంలో పాల్గొనాలి. కానీ ఇక్కడ మీ స్వహస్తాలతో ఈ కలియుగంలో పార్థివలింగ పూజ అనేది చాలా ప్రాశస్త్యం అండి. ఆ పార్థివలింగంతో అందరి పార్థివలింగానికి అభిషేకం చేయిస్తాము. 1,00,000 బిల్వాలు తెప్పిస్తాం. చుట్టుపక్కల వాళ్ళ నుంచి బిల్వార్చన చేయిస్తాం. ఎవరు కూడా బిల్వం మన చేతుల మీదుగా ఎక్కడా వేయలేము. కానీ ఇక్కడ అవకాశం ఉంది. 1,00,000 బిల్వాలతో బిల్వార్చన చేయిస్తాము. విభూతితో అభిషేకం చేయిస్తాము. పంచామృత అభిషేకం చేయిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు, అదిగాక వేద పండితులు వేద ఆశీర్వచనం అందరినీ కూర్చోబెట్టిస్తారు. అందరికీ ప్రసాద వితరణ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము సామాన్య భక్తులు అందరూ కూడా మనలో కలవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్దేశమే సామాన్యుని చెంతకి మనం వెళ్ళాలి అనే భావంతో ఇలాంటి కార్యక్రమాలు వారు ప్రోత్సహించడం మూలాన మేము చేయగలుగుతున్నామండి. ముఖ్యంగా ఎటువంటి రుసుము లేదు అంటున్నారు. ఎంతమంది జంటలకి మీకు ఇక్కడ అవకాశం ఉంటుంది? సరే, ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. మాకు ఆ లిమిట్లు ఏం లేదండి. కానీ ఈ 50 మంది జంటలకు మాత్రమే మేము పాదుకలు ఇవ్వగలుగుతాం. మీకు అందరికి ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఎందుకు మాట ఇచ్చామంటారు కదండి. ఆ పాదుకలు అనేది మీరు చూడండి, ఇవి మేడి చెట్టుతో తయారు చేసిన దత్త పాదుకలు. ఈ పాదుకలు మనం ఏమి చేయాల్సిన, ఇంట్లో పెట్టుకుని ఒక పువ్వు దీని మీద పెట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని ఒక్క మంత్రం చదువుకుని 3 సార్లు అనుకుని మీరు లేచి రండి.
మీ మీ ఇంట్లో ఉన్న అనారోగ్యం పోతుంది, ఎటువంటి సమస్యలు లేకుండా అవుతుంది. అది ప్రశాంతమైన దేవుడు ఏం కోరుకుంటామండి? మన దేవుడిని ప్రశాంతమైన జీవితం కావాలి. లక్షల కోట్లు వచ్చినా ఆరోగ్యం పోలేకపోతే ఏం చేస్తామండి? 60 దాటితే కాళ్ళు పనిచేయవు, నడుము పనిచేయదు. కానీ ఆ తర్వాత వచ్చే భక్తి కాదండి. మనం 20 ఏళ్ల నుంచే భక్తి భావంలో రెండేని ప్రజలందరికీ తెలియజేస్తూ యువతను ఆకర్షిద్దామనే ఆలోచనతోనే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ముఖ్యోద్దేశం అండి. యువతకు భజన చేయాలి, రామ 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 అంటే రారండి. కానీ భక్తి పాటలు కూడా ఆనందంగా చేస్తూ ఇప్పుడు మన సద్గురువు గారు చేస్తున్నారు చూడండి, అందరూ ఆనందడోలికలో. అలాంటి భావమే మాకు కూడా ఇక్కడ చేసి అందరినీ కలపాలి, అందరినీ ఉంచాలని. అయితే సామాన్యుల కోసం ఈ కార్యక్రమం అండి. సరే, ఏం చెప్తారు సార్ ముఖ్యంగా? ఎందుకంటే టీటీడీలో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మీరు ఏంటి అసలు ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? సామాన్య భక్తులు ఇక్కడికి రావాలంటే ఏం చెప్తారు? హరి ఓం నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్లస్ ధర్మ ప్రచార మండలి అని ఒక 2012 నుంచి ఏర్పాటైనది. అప్పటి నుంచి వారి సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణంతో ఇది శివరాత్రి కార్యక్రమాలు వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. అందులో విధ భక్తి విధానాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా అందరికీ ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది పండితులు నామాన్ని ఉచ్చరిస్తూ వారు అనుగ్రహం పొందుతారు. పామర్లు కూడా ఆ స్వామి నామాన్ని ఉచ్చరిస్తూ శ్రవణ పొందుతూ వారు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందుతారు. ఈ విధంగా ఆ రోజు శివగ్రహం అందరికీ కలిగేటట్లు అదేవిధంగా బిల్వార్చన త్రిగడాగలం త్రియాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం సమర్పయామి శివనానుడి ఉంది కాబట్టి ఆ విధంగా ఆ నామాన్ని ఉచ్చరిస్తూ అందరూ శివదళాన్ని స్వామికి సమర్పించడం వల్ల శివ అనుగ్రహానికి అందుకుంది. అదేవిధంగా చక్కగా సాయంకాలం 5 గంటల నుండి తెల్లవారుజాము 5 గంటల వరకు శివనామ స్మరణతో శివ యొక్క సేవా కార్యక్రమాలు ఉంటారు కాబట్టి అందరికీ తగిన విధంగా పారితోషికాలు, భక్తులకు ప్రసాదాలు మొదలగు కార్యక్రమాల్లో పాదుకలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ధర్మ ప్రచార మండలికి అదేవిధంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ శివానుగ్రహం కలగాలంటే ఓం నమో వెంకటేశ్వర. ఏం చెప్తారు సార్? ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాడు, ఈసారి పాదుకలతో కూడా నిర్వహిస్తున్నారు. భక్తులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు? మామూలుగా శివరాత్రి అంటే మామూలుగా పండగగా మాత్రమే భావించుకుంటున్నారు ప్రజలు. శివరాత్రి అంటే శివ అంటే ఆనందకరమైన, రాత్రి అంటే దుఃఖములను హరించి వేయినది. అంటే దుఃఖములను హరించి వేసి సమస్త ప్రజలకు ఆనందము ఇచ్చినదే శివరాత్రి. ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఏదో వాడుగా జాగరణ చేయాలంటారు, ఉపవాసం ఉండాలంటారు. కానీ ఉపవాసం అంటే ఏమో తెలియదు, జాగరణ అంటే ఏమో తెలియదు. చాలామంది పోయి సినిమాలు చూస్తారు, మేము జాగరణ చేసినామంటారు. గేమ్స్ ఆడతారు, మేము జాగరణ చేసినామంటారు. వచ్చిన ప్రయోజనం ఏముంది? అందుకని తిరుపతి దేవస్థానం వారు హిందూ పరిషత్ మండలి ఆధ్వర్యంలో ఆ శివుడు ఏ విధంగా ఈ లింగ రూపంలో ఉద్భవించినాడు, ఏ టైంలో ఉద్భవించినాడు, జాగరణ అంటే ఏమి, అభిషేకాలు అంటే ఏమి తెలియజేసి 10 మందిని ఓం నమ శివాయ అని ప్రతి ఒక్క నోటి నుండి పలికించి నిద్ర మేల్కొనుటకు సమస్త జనులను ఇటుకి రప్పించేదానికి శ్రీపాద వేణు అన్నగారు శివరాత్రి మహోత్సవాలను 9 సంవత్సరాల నుండి నిర్వధికంగా అఖండ విజయంగా నిర్వహిస్తున్నారు. కానీ ఈ శివరాత్రి ప్రతి శివరాత్రికి శివలింగాలు ఇచ్చేవారు. కానీ ఈ శివరాత్రికి మాత్రము దత్తాత్రేయుని యొక్క పాదుకలు బహూకరిస్తున్నారు. 50 గంటలకు మాత్రమే. ఇక్కడ విచ్చేసిన అశేష భక్తజన వాహినికి సాంస్కృతిక కార్యక్రమాలు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్లు, తర్వాత భరతనాట్యము, గురువు గారు ఉపన్యాసాలు ఎన్నో విధాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అనంతపుర నగర వాసులు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఈ శివుని యొక్క మన్ననకు పాత్రలు కావాలని మరీ నేను చెప్పుతున్నాను. అంటే శివరాత్రి రోజున కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినారని చెప్తున్నారు. ఏంటి ఆ కార్యక్రమాలు ఎలా ఉండవు? కార్యక్రమాలు ఇప్పుడు మా చేసే వాళ్ళంతా శ్రీపాద వినోన వాళ్ళతో పాటు మేము కూడా సపోర్ట్గా టోటల్ మా శివాలయం కోసం ఏమన్నా ఉంటే చేయగలుగుతామని సపోర్ట్గా ఉంటాం. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ కార్యక్రమం. బాగా ఉల్లాసంగా ఉంటుందని మా వేణు సార్ మాకు కూడా ఫోన్ చేసి మా చెప్పింటే మేము కూడా సపోర్ట్గా అందరూ మార్వాడికి కలిసి దీంతో పాటు సపోర్ట్గా మేము కూడా చేసుకోవాలని భాగంగా వస్తున్నాం ఈసారి ఫస్ట్ టైం. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలామంది దత్తాత్రేయుడు పాదుకలు కూడా ఇవ్వబోతున్నారు. ఎలా ఉంటుంది అసలు? చాలా ఉత్సాహంగా ఎక్సలెంట్గా ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ మంచి కార్యక్రమంలో మనం కూడా భాగంగా ఉండాలని
అందరూ కలిసి ఈసారి సపోర్ట్గా మేము కూడా వస్తున్నాము. బాగా ఉత్సాహంగా చేసుకోవాలని అందరూ సహకరిస్తున్నాము. ఊర్లో శివరాత్రిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం గతంలో ఇక్కడ ఏదైతే ఉందో శివుని లింగాలు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి నేపథ్యం అయితే ఈ సంవత్సరం అయితే కొత్తగా ఎందుకంటే మన క్షేత్రంతో మొక్కతో చెట్టుతో తయారు చేసినటువంటి పాదుకలు డిస్ట్రిబ్యూట్ చేయడం కొంతమంది జనరల్కి ఈ రకంగా ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని అందులో ముఖ్యంగా భక్తి పారవశ్యంతో ఆ రోజు రాత్రి గడపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎన్ని జంటలు వచ్చినా కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎటువంటి రుసుములు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాము అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి భక్తులు కూడా విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాడు RTV అనంతపురం.